8వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున సమ్మె జరగబోతుంది. ఎందుకు సమ్మె చేయడం జరుగుతుంది? మాకు ప్రభుత్వం మీద కానీ లేకుంటే యజమాన్యం మీద కానీ వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆర్టిజన్కు 23,000 మందికి రెగ్యులరైజ్ చేసినామని అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ ప్రసంగం సాక్షిగా అబద్ధాలు చెప్పి మాకు అన్యాయం చేసింది. కనీసం ఈ ప్రభుత్వంలో వాళ్లకు మాకు అన్యాయం జరిగినట్లు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమ్మె కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రజలకు నిరంతరంగా 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటూ మేము ఈ సమ్మెను విజయంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే యజమాన్యానికి కావచ్చు, మన డిప్యూటీ సీఎంకి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కసారి మా గురించి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఉన్న చెంచాగిరి చేసే నాయకులు మీకు అబద్ధపు మాటలు చెప్పి మమ్మల్ని విడదీస్తున్నారు. 24 గంటలు కరెంటు సరఫరాగానికే ముఖ్య పాత్ర పోషించే కార్మికులం మేము. కాబట్టి దయచేసి యజమాన్యం ఆలోచించి సమ్మె చేయాలని ఉద్దేశం కాదు. కానీ మా కడుపులు కాలుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాం. అదే 30,000 జీతంలో ఉన్నాం. 2 లక్షలని మన చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పి మాకు చాలా బాధ కలిగిన విషయం అది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి సమ్మె జరగకుండా ప్రజలకు ఇబ్బంది రేపటికి ఏమైనా జరిగినా దానికి మొత్తం ఇప్పుడున్న యజమానమే బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం.